ఓం గం గణపతయే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పెద్ద పండుగలో మొదటి రోజున భోగి పండుగగా జరుపుకుంటాము. భోగి పేరును వదిలించుకోవడానికి తలంటు స్నానం చెయ్యాలి, ఇంటిల్లపాది, ఇంకా భోగి మంట వేయాలి. 5 సంవత్సరములలోపు పిల్లలకు భోగి పళ్ళు పొయ్యడం మన తెలుగు వారి సాంప్రదాయం. ఇక రెండవ రోజు అయిన సంక్రాంతి అతి ముఖ్యమైన రోజు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన శుభదినమును మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని అర్థం. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి పండుగ మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం. సంక్రాంతి రోజున పెరుగుని దానం చెయ్యాలి. మహాభారతంలో ద్రోణాచార్యుడు ఎంతో పేదరికంతో ఉండగా ధృతరాష్ట్ర మహర్షి వాళ్ళ కటిక పేదరికాన్ని చూసి ద్రోణాచార్యుడి భార్య కృపికి దధివందన వ్రతం అంటే పెరుగుని దానం చేసి ఈశ్వర పూజ చెయ్యమని చెప్పగా ఆవిడ ఆ ధృతరాష్ట్ర మహర్షికే ఆ పెరుగుని దానం ఇచ్చింది. అనంతరం ద్రోణాచార్యుడు రాజాశ్రయం పొందడం, అశ్వత్థామ చిరంజీవి కావడం జరిగాయి. అందువల్లనే మనందరం తప్పకుండా పెరుగుని దానం చెయ్యాలి. ఇక 3వ రోజు కనుమ పండుగ. పశువులను పూజించాలి. మనకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గో పూజ చెయ్యాలి. కనుమ రోజున మినుములతో కూడిన పదార్థాలు అంటే గారెలు వంటివి తప్పకుండా తినాలి. మన దేశానికి సైనికులలానే రైతన్న కూర వెనుముక. అందుకే రైతులను ఎప్పుడూ గౌరవించి ఆదరించాలి. హరిదాసులను గౌరవించాలి. ఎవరైనా మనల్ని ఏమైనా యాచిస్తే లేదు అనకుండా మనకి తోచిన సహాయం చెయ్యాలి. అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నమస్తే. మీ ట్వింకిల్ లోక్షితాశ్రీ.